ఈ వారం మన గెస్ట్ తెలంగాణలో పోకిరీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. షీ టీమ్స్ ఇన్ఛార్జ్ అంటే ఒక షీ టీమే కాకుండా మహిళలకు భరోసా టోటల్గా తెలంగాణ ఉమెన్ వింగ్ అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్ఛార్జ్. పేరు స్వాతి లక్రా ఐపీఎస్. కానీ ఇక్కడ పర్టికులర్గా హైదరాబాద్ లాంటి సిటీలో మీరు షీ టీమ్స్ అని పెట్టి వాళ్ళ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం, దృష్టి పెట్టడం అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ తెలంగాణ హైదరాబాద్కి ఒక ప్రోగ్రెసివ్ సిటీ లాగా తయారు చేసుకోవడానికి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అథారిటీస్ వాళ్ళు మన సీఎం గారికి చెప్పారు, వీల్ డెఫినెట్లీ అంటే హెల్ప్ యూ అవుట్, కానీ ఒక మాట చెప్పాలి. హైదరాబాద్లో కానీ తెలంగాణలో అట్లా ఉందా అది అడిగితే హీ వాజ్ అ లిటిల్ కన్సర్న్డ్. సో ఆయన నాకు చెప్పారు, మీరు ఈ ట్రైనింగ్లో ఏం చేస్తున్నారు, ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ యూ టు హైదరాబాద్, మీరు అక్కడ మహిళలకి టేక్ కేర్ చేయండి. హైటెక్ సిటీ ఏరియాలో ఈవ్ టీచింగ్ ఎక్కువ ఉంటుంది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, మీ టీం ఎలాగ రెస్పాండ్ అవుతుంది, అక్కడ ఏ విధంగా ఫంక్షన్ చేస్తారు? మన టీమ్స్కి ప్రతిరోజు అక్కడ పంపడం జరుగుతుంది. క్యాప్చర్ చేసిన తర్వాత అతనికి పట్టుకొని మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అమ్మాయిలందరూ కూడా రక్షణ కల్పిస్తున్న మీ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది యూవ్ టీచర్స్ ఉన్నారనేది ఒక విమర్శ ఉంది. మా డిపార్ట్మెంట్ ఉండవచ్చు, వేరే డిపార్ట్మెంట్ ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. కానీ కొన్ని కేసుల్లో షీ టీమ్స్కి అప్రూవ్ అయిన తర్వాత వాడు అది పగ పెట్టుకొని అమ్మాయి మీద దాడి చేసే ఘటనలు కూడా ఇటీవల కాలంలో మనకి గాంధీనగర్ లిమిట్స్లో కానీ చూస్తాం. ఇలాంటి కేసెస్ అంటే రేర్ ఉంటాయి. మెయిన్గా ఎందుకు జరుగుతుంది అంటే ఆ పర్సన్ షీ టీమ్స్ ఇన్ఛార్జ్గా ఉన్న స్వాతి లక్రా గారికి ఇక్కడ చదువుకున్న రోజుల్లో యూవ్ టీచింగ్ అని ఎదురైందో? ఎస్, ఆఫ్ కోర్స్. అప్పుడు ఎంత డబ్బు కూడా లేదు మన దగ్గర ట్యాక్సీలో వెళ్ళడానికి, లేకపోతే వాట్ ఎవర్. సో బస్లోనే తిరిగేవారు. నా రూమ్మేట్ అప్పుడు నా ఫ్రెండ్, ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అప్పుడులో వాళ్ళని ఫైట్ చేద్దామని మీకు అనిపించదు? దట్ ఈస్ వై ఐ కీప్ టెలింగ్ పీపుల్, నౌ సీ ఆ టైంలో రాంచీ ఒక చిన్న టౌన్ ఉండేది. ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ అ వెరీ షెల్టర్డ్ ఎన్వైరన్మెంట్. మహిళలు అంటే భయపడితే మగవాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది. అంటే ఒక్కసారి షౌట్ చేస్తే, అరిస్తే nobody will be there. అంటే ఫస్ట్ వెపన్ గట్టిగా అరవడం. Absolutely. సెకండ్ వెపన్ I would say ఎప్పుడైనా పెట్టుకోవాలి. నర్సీపట్నంలో మావోయిస్ట్ ఎఫెక్టెడ్, అనంతపురంలో ఫ్యాక్షన్. ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తూ కంట్రోల్ చేయాలని కొంతమంది ఆఫీసర్లు చెప్తుంటారు, ఫ్యాక్షనిస్టులు. అది వాస్తవం అంటారు? నా పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే ఫ్యాక్షన్ కంట్రోల్ చేయాలి. మీ పర్సనల్ ఒపీనియన్? జస్ట్ రాత్రికి ఒక మొత్తం చీనీ ట్రీస్ కట్ చేయడం, లేకపోతే యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్ విత్ అన్ ఐరన్ హ్యాండ్. దట్స్ ఇట్. విజయనగరం ఎస్పీ వెళ్ళేసరికి అక్కడ విజయనగరం సరౌండింగ్లో గుమ్లాశపురం, పార్థపురం, లేదా పాచిపెంట, సాలూరు ఈ ప్రాంతం అంతా కూడా బాగా ఎఫెక్టెడ్ ఉంది. మీరు వెళ్ళక ముందే ఒక ఇన్స్పెక్టర్ని కూడా కోర్టులో కాల్చి చెప్పడం. నేను ఎస్పీ చేసినప్పుడు టాక్ టైం కూడా అదే టైంలో జరిగింది. అంటే వాళ్ళ సైడ్ నుండి కూడా వాళ్ళు ఏం చేయకూడదు, మన సైడ్ నుండి కూడా ఏం చేయకూడదు, అలాంటి సిచ్యువేషన్ కొంతసేపు కోసం ఉండేది. ఆ టైంలో మావోయిస్ట్ వాళ్ళు మన కానిస్టేబుల్కి కిడ్నాప్ చేశారు. So I think probably in the history of Maoism, Maoist police ki వాళ్ళ వెపన్ వాపస్ చేయడం probably first time. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ తెలంగాణలో పోకిరీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. ఒక్క యువతకే కాదు,
మహిళలకి భరోసా ఇస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. ఆమె పేరు చెబితే తెలంగాణలో ఉన్న పోకిరీలు చాలా దూరం పారిపోతారు. ఆమె పెట్టిన టీమ్స్ షీ టీమ్స్ ఇన్ఛార్జ్. అంటే ఒక షీ టీమే కాకుండా మహిళలకు భరోసా, టోటల్గా తెలంగాణ ఉమెన్ వింగ్ అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్ఛార్జ్. పేరు స్వాతి లక్రా ఐపీఎస్. ఆమె పేరు ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్గా తెలంగాణ స్టేట్లో వినిపిస్తుంది. అంటే యువత దగ్గర నుండి ఎక్కడైతే ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఆ షీ టీమ్స్ వెళ్తున్నాయి, వాళ్ళని పికప్ చేస్తున్నాయి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాయి. అంటే రోడ్డు మీద తిరిగే పోకిరీలే కాకుండా ఆఫీసులో ఉండి పనిచేస్తున్న కొలీగ్స్ దగ్గర నుండి చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా భరోసా ఇస్తున్న ఐపీఎస్ ఆఫీసర్. ఆమెను అడిగి అసలు తెలంగాణ స్టేట్లో ఎలాంటి పోకిరీలు ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ పోకిరీలు ఉన్నారు, మహిళలకి ఎంత భద్రత తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందన్న విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ఈ మధ్యకాలంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీ తీసుకుంటే ఈవ్ టీచింగ్ బాగా కంట్రోల్ అవుతుంది. దానికి మీరు పెట్టిన షీ టీమ్స్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అమ్మాయిలు ఎవరు రోడ్డు మీద కనపడినా, అబ్బాయిలు ఎవరు వచ్చినా మీ షీ టీమ్స్ వెనక్కి షాడో టీమ్ లాగా వెళ్ళడం, వాళ్ళు పికప్ చేయడం. అంటే ఇది ఒక్క అమ్మాయిలకే కాకుండా మిగతా మహిళలు ఎవరైతే భర్త వేధిస్తున్నారో వాళ్ళకి టోటల్గా మహిళలందరికీ భద్రత కల్పించడంలో మీరు మీ టీమ్స్ అంతా కూడా ముందున్నాయి. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే పోకిరీలు ఉండడం అనేది సహజంగా ఎక్కడైనా ఉంటాయి. ఏ సిటీలో కానీ ఏ స్టేట్లో కానీ అబ్బాయిల్ని ఏడిపించడం అనేది ఉంటుంది. కానీ ఒక శృతి మించితేనే అది కొంచెం ఇబ్బందికర ఉంటుంది. కానీ ఇక్కడ పర్టికులర్గా హైదరాబాద్ లాంటి సిటీలో మీరు షీ టీమ్స్ అని పెట్టి వాళ్ళ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం, దృష్టి పెట్టడం అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది? యాక్చువల్గా తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆయన సింగపూర్కి వెళ్ళారు. మెయిన్గా అంటే ఈ తెలంగాణ హైదరాబాద్కి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, ప్రోగ్రెసివ్ సిటీ లాగా అంటే తయారు చేసుకోవడానికి, వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ తీసుకోవడానికి సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అథారిటీస్ వాళ్ళు మన సీఎం గారికి చెప్పారు, వీల్ డెఫినెట్లీ అంటే హెల్ప్ యూ అవుట్, కానీ ఒక మాట చెప్పాలి. అది అంటే మన దగ్గర ఉన్న మహిళలు ఈజీగా ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళు తిరుగుతున్నారు, ఏదైనా వేసి వాళ్ళు తిరుగుతున్నారు, మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా. అలాంటి మీ దగ్గర హైదరాబాద్లో కానీ తెలంగాణలో అట్లా ఉందా అది అడిగితే హీ వాజ్ అ లిటిల్ కన్సర్న్డ్. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన ఒక టీం వేశారు, మహిళా భద్రత గురించి ఒక టీం వేశారు. దాంట్లో కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ 2014లో ఇది పెట్టడం జరిగింది. దాంట్లో నేను కూడా ఒక భాగంగా ఉన్నాను, మెంబర్గా. సో మేము ఆల్మోస్ట్ 80 రికమెండేషన్స్ మహిళా భద్రత గురించి ఇవ్వడం జరిగింది మన సీఎం గారికి. అప్పుడు ఆయనకి అంటే ఒకటే మొత్తం అంటే పబ్లిక్ ప్లేసెస్లో పూర్తిగా మంచి ఉండాలి, ఎవరైనా తిరగవచ్చు అట్లా. సో అప్పుడు నేను ఐజీ ట్రైనింగ్గా ఉన్నాను. సో ఆయన నాకు చెప్పారు, మీరు ఈ ట్రైనింగ్లో ఏం చేస్తున్నారు, ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ యూ టు హైదరాబాద్, మీరు అక్కడ మహిళలకి టేక్ కేర్ చేయండి. అది అంటే ఒక చాలా పెద్ద బాధ్యత నా షోల్డర్లో వచ్చింది. కానీ నా సీనియర్స్, నా సిపి గారు అప్పుడు మహేందర్ రెడ్డి గారు అందరు చాలా సపోర్టివ్గా ఉండేవారు. అండ్ మళ్ళీ అక్కడే నుంచి మొత్తం ఏ విధంగా చేయాలి, ఇప్పుడు ఇంతకుముందు షీ టీమ్స్ ఎక్కడా లేదు. సో అంటే ఏ విధంగా ఫామ్ చేయాలి, ఎలాంటి టీమ్స్ ఉండాలి. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే మన మహిళా సిబ్బంది 5% కంటే తక్కువే ఉంది. సో ఎన్నో టీమ్స్ మహిళలతో అంటే సంబంధం లేదు. ఓకే, సో ఈ టీమ్స్లో ఎక్కువ అంటే వీ డిసైడెడ్ 5 మెంబర్స్ ఉంటారు. దాంట్లో అట్లీస్ట్ ఒక మహిళ ఉంటారు సపోర్ట్గా ఒక మహిళకి. సో ఈ విధంగా మళ్ళీ మేము మొత్తం SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఏ విధంగా వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు మళ్ళీ ఏ విధంగా మాట్లాడాలి మహిళలతో, తర్వాత డిస్క్రీట్గా ఉండాలి, ఒక డిస్క్రీట్ కెమెరా పట్టుకోవాలి, సో దట్
ఇలాంటి వేధింపులు చేసిన వాళ్ళకి పట్టుకున్న తర్వాత మేము మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఇమ్మీడియట్గా కన్విక్షన్స్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం అండ్ అవేర్నెస్ కార్యక్రమాలు అన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజలకి అంటే షీ టీమ్స్ ఏంటి ఎవరికి తెలీదు అప్పుడు. సో మేము ఉన్నాము, అంటే షీ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అది తెలుసుకోవడానికి కూడా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మేము పోస్టర్స్ పెట్టాము, తర్వాత ప్లాట్ఫామ్స్ పెట్టాము. వెదర్ ఇట్ వాజ్ ఈమెయిల్స్ ఆర్ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అండ్ 100 డయల్ ఇలాంటి పెట్టిన తర్వాత మేము చెప్పాము యోర్ నేమ్ విల్ బీ కాన్ఫిడెన్షియల్, వీ విల్ నాట్ రివీల్ ద నేమ్ అట్ ఆల్ అండ్ అంటే ఎవరైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మేము వాళ్ళ మీద ధైర్యం ఇచ్చాము, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది అండ్ మాకు మళ్ళీ కేసెస్ కూడా. అంటే మీ షీ టీమ్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఏరియాలో ఈవ్ టీచింగ్ ఎక్కువ ఉంటుంది అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకో, మీ టీం ఎలాగ రెస్పాండ్ అవుతుంది, అక్కడ ఏ విధంగా ఫంక్షన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా హాట్స్పాట్స్ మేము ముందే తీసుకుంటున్నాము. ఓకే, దట్ ఈస్ వన్. మన సైడ్ నుండి మేము తీసుకుంటున్నాము, తర్వాత మేము కంప్లైంట్స్ మీద కూడా పనిచేస్తున్నాము. సో ఏదైనా కంప్లైంట్ వస్తే దట్ ఫలానా ఏరియాలో ఎక్కువ ఈవ్ టీజింగ్ కానీ ఇలాంటి వేధింపులు జరుగుతుంది, అట్లా అయితే మన టీమ్స్కి ప్రతిరోజు అక్కడ పంపడం జరుగుతుంది. అండ్ ఈ టీమ్స్ వాళ్ళకి మానిటరింగ్ ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూడా చేస్తుంది. సో వాళ్ళు అక్కడ వెళ్తున్నారు, నిఘా పెడుతున్నారు పూర్తిగా. ఆ నిఘా అయిన తర్వాత సపోజ్ ఇలాంటి వేధింపులు జరిగితే వాళ్ళు ఇమీడియట్గా ఫోన్లో కానీ డిస్క్రీట్ కెమెరాస్లో క్యాప్చర్ చేస్తున్నారు. క్యాప్చర్ చేసిన తర్వాత అతనికి పట్టుకొని మళ్ళీ ఈ మన మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఈ విధంగా మన పని పూర్తిగా లా ప్రకారంగా, రూల్ ప్రకారంగా ఉంది. ఓకే, అంటే మీరు వాళ్ళని విట్నెస్ చేసిన తర్వాత వాళ్ళు పట్టుకుంటున్నారు, ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత. కానీ వెంటనే ప్రొడ్యూస్ చేయకుండా వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకొచ్చి వాళ్ళ మార్పు తీసుకొస్తే ఒక బెటర్ ఏమో. ఇప్పుడు మేము 2 విధంగా చేస్తున్నాము. మైనర్స్ అయితే అంటే 18 years కంటే తక్కువ వాళ్ళు అయితే వాళ్ళకి మేము కౌన్సిలింగ్స్ చేస్తున్నాము. ఈ పెద్దవాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. అంటే వాళ్ళకు పట్టుకున్న తర్వాత ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది తప్పనిసరిగా, దాని తర్వాత వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. కానీ చిన్న వయసు వాళ్ళకి ప్రత్యేకంగా మేము ఈ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఉంటారు, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, వాళ్ళ ముందు వాళ్ళ పేరెంట్స్తో పాటు ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఈ పేరెంట్స్ కూడా ఉంటే అది పనిష్మెంట్ చెప్తే ఇదే పెద్ద పనిష్మెంట్. అంటే పేరెంట్స్ ముందు ఈ విధంగా వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే ఇదే పెద్ద పనిష్మెంట్ వాళ్ళకి. సో ఈ విధంగా మేము అంటే పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము, మీ అబ్బాయి ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే 2014లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 70-80% చిన్న వయసు వాళ్ళు, 18 కంటే తక్కువ వాళ్ళు చాలా మంది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ మైనర్స్ చాలా వరకు తగ్గింది, ఆల్మోస్ట్ 20% వచ్చింది ఇప్పుడు. సో ఈ కౌన్సిలింగ్స్ వలన, తర్వాత ఈ అవేర్నెస్ పెంచుకుని వలన ఈ విధంగా ఐ థింక్ మైనర్స్ ఈ విధంగా వేధింపులు తగ్గింది. అంటే అబౌట్ 20 ఎక్కువ అంటే ఐ థింక్ ఇట్ ఈస్ 20 to 35 మధ్యలో ఎక్కువ మందికి మేము పట్టుకుంటున్నాము. కానీ డిపెండింగ్ ఆన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద కేస్ మేము కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. సో కౌన్సిలింగ్ అంటే ఒక విధంగా ఉంది, కానీ సీరియస్ కేసెస్ అయితే మేము సీరియస్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. కొంతమంది మీద సపోజ్ ఇట్ ఈస్ అ రిపీట్ ఒఫెన్స్ అండ్ చాలామందికి చేశారు, అట్లా కేసెస్ అయితే మేము పీడీ యాక్ట్ కూడా
పెట్టడం జరిగింది. కానీ షీ టీమ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని మీరు అన్నింటిలో మైనర్లలో కొంతమంది మార్పు వచ్చింది, పర్సంటేజ్ కూడా రేట్ ఆఫ్ కేసులు కూడా తగ్గారు. కానీ కొన్ని కేసుల్లో షీ టీమ్స్కి అప్రూవ్ అయిన తర్వాత వాడు అది పగ పెట్టుకొని అమ్మాయి మీద దాడి చేసే ఘటనలు కూడా ఇటీవల కాలంలో మనకి గాంధీనగర్ లిమిట్స్లో కానీ చూస్తున్నాం. అటు ఆ టైప్ ఆఫ్ నేచర్ వాడు కనిపెట్టడానికి మన దగ్గర ఎక్కువ టెక్నాలజీ లేదండి. ఇప్పుడు ఇలాంటి కేసెస్ అంటే రేర్ ఉంటాయి. ఇది మెయిన్గా ఎందుకు జరుగుతుంది అంటే ఆ పర్సన్లో ఏదో సైకిక్ ప్రాబ్లం ఉంది. సో దానికి మేము అంటే ఇప్పుడు మన ఆలోచన, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే సైకాలజిస్ట్తో ఇప్పుడు ఎవరెవరికి మేము వార్న్ చేసి వదిలిస్తున్నాము అలాంటి కేసెస్కి మేము వన్ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్ పెడతాము కంటిన్యూస్గా. సెకండ్ ఈజ్ ఇలాంటి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సైకాలజిస్ట్ దగ్గర వాళ్ళ సైకిక్ నేచర్ ఏంటి, వాళ్ళు మళ్ళీ ఇలాంటి వేధింపులు అంటే రెసిడివిజం టెండెన్సీస్ ఉందా లేదా ఇది చూసుకోవడానికి కూడా మన ప్రయత్నం ఉంటుంది. ఓకే, హైదరాబాద్లో ఇలాంటి హాట్ స్పాట్స్ ఎన్ని ఉంటాయండి? అది కూడా ఐ విల్ సే డైనామిక్. అంటే ఒక హాట్ స్పాట్లో వచ్చిన తర్వాత అంటే మన షీ టీమ్స్ ప్రాపర్గా చర్య తీసుకున్న తర్వాత అది హాట్ స్పాట్స్ నుండి అయిపోతుంది, మళ్ళీ ఒక కొత్త హాట్ స్పాట్స్ కూడా తయారైపోవచ్చు. సో అట్లా అంటే ఐ విల్ నాట్ సే ఇదే ఒక హాట్ స్పాట్ ఉంది లేకపోతే ఇదే ఒక హాట్ స్పాట్ చేంజ్ అవుతుంది. టోటల్గా తెలంగాణలో ఎన్ని ఉండొచ్చండి? మళ్ళీ ఇదే సేమ్ ఇట్ ఈస్ చేంజ్ ఉంటుంది. అండ్ అంటే వాళ్ళకి వన్స్ దే కమ్ టు నో దట్ ఓకే షీ టీమ్స్ వాళ్ళు వస్తున్నారు, ఆ ఏరియాలో పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు ఐ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కాలేజ్ ఏరియాస్లో ఎస్పెషలీ మెహదీపట్నంలో సెయింట్ యాన్స్ కాలేజ్ ఉంటాయి. సో అక్కడ చాలా అంటే మనకు యూనో కంప్లైంట్స్ వచ్చేవారు. అప్పుడు ప్రతిరోజు మేము షీ టీమ్స్ అక్కడ పంపించి చాలామందికి పట్టుకోవడం జరిగింది. అక్కడ అవేర్నెస్ కూడా చాలా వరకు పెట్టడం జరిగింది. ఇప్పుడు అంటే స్టూడెంట్స్తో అడిగితే లేకపోతే లెక్చరర్స్తో అడిగితే వాళ్ళు చెప్తున్నారు అంటే చాలా వరకు తగ్గింది. ఓకే, అంటే మీరు చెప్తున్నట్లు మెహదీపట్నం ఏరియా అనేది ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు. టోటల్గా తెలంగాణ స్టేట్ వైడ్ తీసుకుంటే గతంలో తీసుకుంటే హైదరాబాద్ వరకే ఈవిటీజింగ్ ఉండేది, మిగతా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో కొంచెం ఉండేది. ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు ఎక్కువ పెరిగిందంటారా లేదంటే షీ టీమ్స్ హైదరాబాద్లో రావడం వల్ల అక్కడ తగ్గిందంటారు? మిగతా ఇప్పుడు హైదరాబాద్లో మాత్రమే కాదు, పూర్తి తెలంగాణలో ఇప్పుడు షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో మేము ఏం చేస్తున్నాము అంటే వన్ ఈజ్ అవగాహన పెంచుతున్నాము, నెక్స్ట్ ఈజ్ పబ్లిక్ మీద ఒక విధంగా కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి మన ప్రయత్నం ఉంది. దట్ వాళ్ళు మన వరకు రావచ్చు, మన వరకు వచ్చి కంప్లైంట్ చేసుకోవచ్చు. అది ముఖ్య అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ పబ్లిక్ మీద మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. దట్ ఎస్ వాళ్ళు పోలీస్ వరకు వస్తే వాళ్ళ పని అంటే జరుగుతుంది, వాళ్ళ కంప్లైంట్కి మేము గ్రీవెన్సెస్కి మేము చూస్తాము. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అందుకే నేను ఎక్కువ అంటే స్టాటిస్టిక్స్ మీద ఆధారపడడం లేదు. బికాజ్ మీరు జస్ట్ చెప్తే దట్ ఓకే ఈ ఫలానా ఏరియా లేకపోతే ఈ ఫలానా పోలీస్ స్టేషన్ లేకపోతే ఈ ఫలానా డిస్ట్రిక్ట్లో ఈ మహిళల మీద వేధింపులు కేసెస్ పెరుగుతుంది అట్లా చెప్తే ఇట్ ఈస్ నాట్ రియలీ కరెక్ట్. బికాజ్ ఐ కెన్ ఆల్సో సే దట్ ఎస్ మహిళలు మనతో ముందుకి వస్తున్నారు కంప్లైంట్ చేసుకోవడానికి. సో మేము అంటే వెల్కమ్ చేస్తున్నాము. సో మహిళలు అంతే డెఫినెట్గా ముందుకి రావాలి కంప్లైంట్ చేసుకోవడానికి. అప్పుడే ఎవరైనా వేధింపులు చేస్తున్నారు అతనికి అంటే కొద్దిగా శిక్ష పడాలి. అండ్ ఇఫ్ వీ డూ నాట్ if the girl or the woman doesn't come forward, it will be like an encouragement to this person and he will do it to another person also. Okay, అంటే మీకు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక హాట్ స్పాట్ నుండి మీ టీం ఎంత టైంలో రీచ్ అవుతుందండి? ఇట్స్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే మేము చెప్తున్నాము డైరెక్ట్ 100
100కి డయల్ చేయండి. అప్పుడు ఇమీడియట్గా ఒక పోలీస్ పెట్రోల్ వెహికల్ వచ్చేస్తుంది. ఒక ఎమర్జెన్సీలో షీ టీమ్స్ కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ కంట్రోల్ రూమ్ నుండి ఎవరైనా వస్తే అది వాళ్ళు చూడట్లేదు, ఒక పోలీస్ పర్సన్ ఉండాలి. సో అందుకే ఎమర్జెన్సీలో మేము అదే చెప్తున్నాము, యూ డయల్ 100. ఒక పోలీస్ అండ్ మన ఇప్పుడు ప్రస్తుతంగా హైదరాబాద్లో చూస్తే మన రెస్పాన్స్ టైం ఈజ్ లెస్ దెన్ 10 minutes, ఆల్మోస్ట్ 5 minutes, 6 minutes, 7 minutes అట్లా ఉంది. సో అందుకే మేము చెప్తున్నాము. అండ్ అదర్వైజ్ సపోజ్ మీరు వాట్సాప్లో కంప్లైంట్ ఇస్తే, లేకపోతే మన ఈమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్, దీంట్లో డిపెండింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ దెన్ దీంట్లో మేము చెప్తున్నాము మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. కానీ మీ దగ్గర ఒక షీ టీమ్స్లో మీరు చెప్తున్నట్లుగా కంప్లైంట్ ఇస్తే అది కాన్ఫిడెన్షియల్గా పెట్టి మీ టీం వెళ్ళి రెస్క్యూ చేయడం కాకుండా వాళ్ళలోనే మొరాలిటీ పెంచి వాళ్ళకి మాకు బలం తీసుకొచ్చి అక్కడే వాళ్ళే దాన్ని రెస్క్యూ చేసుకునే కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా. అంటే పబ్లికే ఇప్పుడు దాని గురించి మేము ఏం చేస్తున్నాము అంటే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రస్తుతంగా ఆల్మోస్ట్ ప్రతి కాలేజ్లో మన షీ టీమ్స్ వెళ్ళి, మన దగ్గర కూడా ఒక టీం ఉంది ఎవరు అంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఈ పూర్తిగా కాలేజెస్లో, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వర్క్ ప్లేసెస్లో వాళ్ళు ట్రైనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో దానివల్ల అంతే. అండ్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అంతే కొన్ని టెక్నిక్స్ మేము చెప్తున్నాము, అంతే మొత్తం జూడో కరాటే నేర్చుకోవడానికి అవసరం లేదు. ఎస్, 10 టెక్నిక్స్ అంటే ఆ స్థితి నుండి బయట రావడానికి అలాంటి మేము 10 టెక్నిక్స్ అట్లా నేర్పిస్తున్నాము. సో ఇలాంటివి ఉంటే వాళ్ళ మీద కూడా ధైర్యం వస్తుంది దట్ ఎస్ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే అక్కడ నుంచి బయట ఎట్లా రావాలి. ఓకే, అంటే మీరు ఇది యువతకి అంటే మన అమ్మాయిలందరూ కూడా రక్షణ కల్పిస్తున్న మీ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది టీచర్స్ ఉన్నారనేది ఒక విమర్శ ఉంది. అంటే మా డిపార్ట్మెంట్ ఉండవచ్చు, వేరే డిపార్ట్మెంట్ ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, వీ విల్ నాట్ టాలరేట్ ఇట్. అది అంటే చాలా క్లియర్గా మేము ఉన్నాము. అండ్ దిస్ మహిళల మీద వేధింపులు మన డిపార్ట్మెంట్లో కూడా ఉంటే వీ విల్ డెఫినెట్లీ వస్తుంటాయండి. ఇంతవరకు అంటే నా నోటీస్లో రాలేదు, కానీ మన దగ్గర కూడా ఇలాంటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఉన్నాయి, ప్రతి ఆఫీస్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఉన్నాయి. అండ్ ఎవరైనాకి ఇలాంటి వేధింపులు అయితే వాళ్ళు ఈ కంప్లైంట్ కమిటీస్లో కూడా రావాలి. కానీ షీ టీమ్స్ అనేది స్టేట్ వైడ్గా మంచి ఒక ఆర్గనైజేషన్కి వచ్చింది. మీరు అన్నట్లు 2014 నుండి ఇప్పటివరకు మన సక్సెస్ రేట్ కూడా బాగా కనిపిస్తుంది. కానీ మీలో మ్యాన్ పవర్ సమస్య బాగా ఎక్కువ ఉందని వినిపిస్తుంది. ఇప్పుడు మ్యాన్ పవర్ కూడా చూస్తే ఉన్న మ్యాన్ పవర్తో మేము అందరు పని చేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతంగా కొన్ని రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతుంది. ప్లస్ మహిళల గురించి 33 1/3% రిజర్వేషన్ కూడా సివిల్ పోలీస్లో, తర్వాత 10% ఆర్మ్డ్ రిజర్వ్లో కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు రిక్రూట్మెంట్స్ కూడా నడుస్తుంది. అండ్ రాబోయే కాలంలో ఐ థింక్ మన పోలీస్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీ షీ టీమ్ సక్సెస్ అయిన తర్వాత మీకు గవర్నమెంట్ అడిషనల్గా ఇప్పుడు భరోసా అనే ఒక వింగ్ కూడా ఇవ్వడం, వాటికి సంబంధించి మీ మీద బాగా కాన్ఫిడెన్స్ రావడంతోనే స్వాతి లక్రా గారికి ఆ పోస్ట్ ఇచ్చారనేది ఒక ఉంది. ఇప్పుడు భరోసా కూడా ఇది ఇప్పుడు షీ టీమ్స్ అంటే ఒక ప్రోయాక్టివ్ అప్రోచ్ ఉంది. మేమే యూనో ఫీల్డ్లో వెళ్ళి సుమోటో కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. భరోసా వరకు చూస్తే ఇది అంటే ఆల్రెడీ ఒక విక్టిమ్, రేప్ కేసెస్ కావచ్చు, పిల్లల మీద లైంగిక దాడులు కావచ్చు, ఇలాంటి కేసెస్కి ప్రత్యేకంగా ఈ భరోసా సెంటర్ పెట్టడం జరిగింది. అది కూడా ముందు మన హైదరాబాద్లో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇది కూడా పూర్తిగా మన వెరీ సైంటిఫిక్ వేస్లో ఈ మొత్తం సెంటర్ పెట్టడం జరిగింది. ఇది ఒక సపోర్ట్ సెంటర్ లాగా ఉంది.
ప్రస్తుతంగా హైదరాబాద్లో నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వికారాబాద్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ రాబోయే కాలంలో మన పూర్తి అన్ని జిల్లాలు కూడా ఇది ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రయత్నం ఉంది. సో దీంతో ఏమవుతుంది అంటే 360 degrees మహిళా భద్రతకి మేము ఈ షీ టీమ్స్ తర్వాత ఈ భరోసా సెంటర్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవచ్చు. తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి మహిళకి 360 degrees మీరు భరోసా కల్పిస్తాం అండ్ ఏ విధంగా కల్పిస్తాం అని చెప్పే ముందు ఒకసారి మీరు ఐపీఎస్ ఎందుకు కావాలనుకుంటారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఇప్పుడు ఐపీఎస్ ఐ విల్ సే ఇట్ వాజ్ అ ఫ్లూక్. అంటే నేను యూపీఎస్సి ఆఫ్ కోర్స్ తీసుకున్నాము, కానీ ప్రత్యేకంగా ఐపీఎస్సే అవ్వాలి అది ఆలోచన లేదు. కానీ వచ్చిన తర్వాత చాలామంది అంటే మళ్ళీ ఐఏఎస్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. నేను అంటే ఒక్కసారి నాకు ఐపీఎస్ వస్తే ఒకలాంటి కాలింగ్ లాగా నాకు అనిపించింది దట్ ఎస్ ప్రాబబ్లీ ఐ యామ్ మెంట్ ఫర్ ది ఐపీఎస్. సో ఐ డిడ్ నాట్ ట్రై ఆల్సో. నేను ఎప్పుడు మళ్ళీ ఐఏఎస్కి ట్రై చేయాలి అట్లా ఆలోచన కూడా రాలేదు. అండ్ I have been very happy in this job. అంటే మీ పేరెంట్స్ గురించి మీ ఎడ్యుకేషన్ ఒకసారి. నేను అంటే రాంచీ జార్ఖండ్ నుండి బిలాంగ్ చేస్తున్నాము. రాంచీలో క్లాస్ 12 వరకు చదివాను. లొరెటో కాన్వెంట్లో క్లాస్ 10 వరకు చేశాను. దాని తర్వాత మేము అంటే 3 brothers sisters. నేను యంగెస్ట్. ఫస్ట్ నా సిస్టర్, తర్వాత బ్రదర్, తర్వాత నేను. సో ఇప్పుడు సిస్టర్కి అప్పుడు నాకు గుర్తుంది ఐ యామ్ కోల్కతాలో అడ్మిషన్ వచ్చింది, కానీ ప్రొవిజనల్ అడ్మిషన్ వచ్చింది కాబట్టి రాంచీలో అప్పుడు బీహార్ ఈ ఎగ్జామ్స్ టైంలో కాలేదు, రిజల్ట్స్ కూడా టైంలో రావడం లేదు. ఆ కారణం వలన ఆమెకి ఈ ఐఎమ్ కోల్కతా నుండి షీ హ్యాడ్ టు కమ్ అవుట్ బికాజ్ రిజల్ట్సే రాలేదు. ఇది చూసిన తర్వాత నా నాన్నగారు హీ థాట్ దట్ నా బ్రదర్కి నాకు అంటే దే షుడ్ నాట్ సఫర్ కాబట్టి మాకు ఢిల్లీ ఆయన పంపించారు. సో నేను మళ్ళీ ఢిల్లీలో లేడీ శ్రీరామ్ కాలేజ్ నుండి పొలిటికల్ సైన్స్లో నేను మాస్టర్స్ కూడా అక్కడ నుంచి చేశారు. ఓకే, షీ టీమ్స్ ఇన్ఛార్జ్గా ఉన్న స్వాతి లక్రా గారికి ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఈవ్ టీజింగ్ ఏమైనా ఎదురైందో? ఎస్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను ఢిల్లీలో అప్పుడు హాస్టల్లో ఉండేవారు, లేడీ శ్రీరామ్ కాలేజ్ హాస్టల్లో. అప్పుడు ఎంత డబ్బు కూడా లేదు మన దగ్గర ట్యాక్సీలో వెళ్ళడానికి లేకపోతే వాట్ ఎవర్. సో బస్లోనే తిరిగేవారు. బస్లో తిరిగిన అప్పుడు డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చింది. నా రూమ్మేట్ అప్పుడు నా ఫ్రెండ్, ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అప్పుడు చాలా షై గర్ల్, యూనో ఐ విల్ నాట్ స్పీక్ టు ఎనీబడి. ఏదైనా ఉంటే కూడా నేను ఐ వుడ్ స్టిక్ టు మై సెల్ఫ్. కానీ నా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు, షీ వుడ్ ఫైట్ ఇట్ అవుట్. సో ఆమె కూడా ఒక విధంగా నాకు అంటే షీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అంటే ఐ నో వాట్ ద ఫీలింగ్ ఈజ్ when somebody is harassed. అంటే ఢిల్లీ కాలేజ్లో మీకు ఏ విధంగా మీరు ఇబ్బంది గురయ్యారు? కాలేజ్లో అంటే ఇట్ వాజ్ అ వెరీ సెక్యూర్ ప్లేస్. కాలేజ్ హాస్టల్ ఉండేది. ఓన్లీ వెన్ వీ యూస్ టు గో అవుట్, బయట వెళ్ళినప్పుడు, అది బస్లో తిరిగినప్పుడు లేకపోతే ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు వాక్ చేసినప్పుడు ఒక కార్లో అలాంటి కేసెస్ ఉండేది. కానీ అప్పట్లో వాళ్ళని ఫైట్ చేద్దామని మీకు అనిపించలేదు? ఎస్, డెఫినెట్లీ. కానీ అప్పుడు ఐ టోల్డ్ యూ ఐ వాజ్ అ వెరీ షై గర్ల్. I did not have that. That is why I keep telling people, now that you should not be so shy. You should not be. You should fight it out.
అండ్ బట్ సి ఆ టైంలో మేబీ ఐ వాజ్ యునో నా రాంచీ ఒక చిన్న టౌన్ ఉండేది. I was brought up in a very sheltered environment. Everything was given to me. I was so ante okkasari Delhi ellin tarvata it was a big city and I was not experienced that way. Ante I did not it was a shock almost for me. Gani of course na friends andar unte we used to fight it out. We would not gani ontariga unte I was a little అంటే మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళు కాకుండా ఉండాలని ఇప్పుడు మీరు డెఫినెట్గా ఎస్ సెల్ఫ్ డిఫెన్స్లో నేర్పిస్తారు. ఎస్ ఇన్ఫ్యాక్ట్ అంటే మహిళలు అంటే భయపడితే మగవాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది, అది నేను చూశాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు రీటాలియేట్. అండ్ మహిళలలో వెపన్ అంటే వాళ్ళు యునో స్క్రీమ్ అంటే ఒక్కసారి షౌట్ చేస్తే అరిస్తే nobody will be there, they will all run away. So that is weapon aradavame absolutely, and adi cheyali. And another thing is oka sixth sense mahilala meeda untundi, adi tappalsariga use cheyali. అంటే ఫస్ట్ వెపన్ గట్టిగా అరవడం. Absolutely. Second weapon I would say you know ఎప్పుడైనా మిర్చి పౌడర్ కానీ ఆ స్ప్రేస్ ఎప్పుడైనా పెట్టుకోవాలి పర్స్ మీద. నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు చాలామంది మహిళలు అంటే అంబ్రెలాస్ కూడా క్యారీ చేస్తున్నారు. ఏదైనా ఉంటే ఒక సేఫ్టీ పిన్ ఉంటే కూడా అది మంచి వెపనే ఉంది, ఓకే, కానీ డెఫినెట్గా యూజ్ చేయాలి. కానీ ముందు మీరు అన్నట్లుగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎస్, సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఎక్కువ అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ సపోజ్ యూ హ్యావ్ గాన్, డెఫినెట్గా మీకు యూనో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్ అయితే నేను ఈ విధంగా బిహేవ్ చేస్తాను అట్లా. ఓకే, మీరు అదే ఐపీఎస్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ నాకు నర్సీపట్నం ఏఎస్పీగా నేను చేశాను. అది విశాఖపట్నం జిల్లాలో చేశాను. అంటే అప్పట్లో మావోయిస్ట్ బాగా ఎఫెక్టెడ్ ఏరియా కదా? ఎస్, అప్పుడు పీక్ టైం అండి. నర్సీపట్నం, చింతపల్లి. ఎస్, సో అప్పుడు నర్సీపట్నం ఏఎస్పీగా చేశాను. అప్పుడు చింతపల్లి కూడా అప్పుడు డిఎస్పీ లేదు అక్కడ, కాబట్టి అది కూడా రెండు దానికి నేనే ఇన్ఛార్జ్గా చేశాను. అంటే ఎఫెక్ట్ అంటే మీరు ఒక్కసారి రాంచీ టు ఢిల్లీ టు నర్సీపట్నం వచ్చారు. నేను చూస్తున్న ఏరియా ఒకదానికి కూడా సంబంధం లేదు. రాంచీ లాంటి చిన్న టౌన్లో పుట్టి ఉన్న మీరు ఒకేసారి ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ నుండి మళ్ళీ ఫారెస్ట్లోకి వచ్చారు. అంటే ఎంత ఏమనిపించిందండి? అంటే వర్క్ చేయాలని ఎందుకు వచ్చామో అనిపించింది? ఎప్పుడు అట్లా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ సే మన ట్రైనింగ్ కూడా బాగానే అయింది. ఇప్పుడు 1 year ఎన్పిఏలో ట్రైనింగ్ చేసిన తర్వాత మేము గ్రేహౌండ్స్లో కూడా ట్రైనింగ్ చేసాము. అప్పుడు కూడా మాకు అంటే జంగల్లో పంపడం జరిగింది, మన టీమ్స్తో పాటు పంపడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఉండేది. సో ఎప్పుడు అంటే భయం కానీ అట్లా రాలేదు. ఓకే, నర్సీపట్నం తర్వాత నేను అడిషనల్ ఎస్పీగా అనంతపూర్కి వచ్చాను. దట్ వాజ్ అ టోటల్ ఫ్యాక్షన్ ఏరియా. సో ఇట్ వాజ్ అ టోటలీ డిఫరెంట్ అట్మాస్ఫియర్. అప్పుడు అంటే చాలా మర్డర్స్ కూడా, ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగింది. అది అంటే పట్టుకోవడం, కంట్రోల్ చేయడం, అది కూడా పెద్ద. అంటే ఇక్కడ మీరు చూసి నర్సీపట్నంలో మావోయిస్ట్ ఎఫెక్టెడ్, అనంతపురంలో ఫ్యాక్షన్. ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తూ కంట్రోల్ చేయాలని కొంతమంది ఆఫీసర్లు చెప్తుంటారు, ఫ్యాక్షనిస్టులు. అది వాస్తవం అంటారా? నా పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే ఫ్యాక్షనిస్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఏం లాభం లేదు. అప్పుడు మేము అంటే వేరే విధంగా కంట్రోల్ చేసాము, కానీ చాలా వాళ్ళకు కంట్రోల్ అయింది. అంటే మీ పర్సనల్ ఒపీనియన్లో ఫ్యాక్షనిస్ట్లకి కంట్రోల్ కౌన్సిలింగ్ కాదండి? అప్పుడు అంటే కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ వే టు ఇంప్రూవ్. కౌన్సిలింగ్ మే వర్క్, కానీ విల్ నాట్ ఆల్వేస్ వర్క్. అంటే మీ ఒపీనియన్ ఏంటంటే ఫ్యాక్షనిస్ట్ కంట్రోల్ చేయాలంటే మీ పర్సనల్ ఒపీనియన్? అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అండి.
ఇప్పుడు ఒక వీ హ్యావ్ టు విత్ ఐరన్ హ్యాండ్ ఓన్లీ దే కెన్ బీ కంట్రోల్డ్. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, సి ఇప్పుడు అంటే జస్ట్ రాత్రికి ఒక మొత్తం చీనీ ట్రీస్ కట్ చేయడం, లేకపోతే ఒక విలేజ్ బర్న్ చేయడం, ఇది అంటే కౌన్సిలింగ్తో కంట్రోల్ రాదు. యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్ విత్ అన్ ఐరన్ హ్యాండ్. దట్స్ ఆల్. ఓకే, ఐరన్ హ్యాండ్ మీన్స్ I mean, you have to book cases and you have to go as per కానీ law. పొలిటికల్ ఇంటర్ఫేర్ ఉండడం వల్లే అదంతా ఫ్యాక్షనిస్టులు పెరుగుతుంది అంటారు, కనెక్టెడ్ అంటారు. ఫ్యాక్షన్ అంటే ఆటోమేటిక్గా న్యాచురల్గా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాయి, దాని వల్లనే జరుగుతుంది. దట్ వాజ్ ఆబ్వియస్ అట్ దట్ టైం. అంటే నేను అనంతపూర్లో చేసినప్పుడు అంటే ఏ పార్టీ నుంచి ఎక్కువగా ప్రెజర్ ఉండేది? అన్ని పార్టీస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి, బట్ ఎస్ ఇట్ వాజ్ అ పొలిటికల్. రైట్. ఏఎస్పీ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్? అడిషనల్ ఎస్పీ అయిన తర్వాత మళ్ళీ నేను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా శ్రీకాకుళంలో చేశాను. శ్రీకాకుళంలో అయిన తర్వాత మళ్ళీ నేను డీసీపీ సైబరాబాద్గా చేశాను. దాని తర్వాత మళ్ళీ ఎస్పీ విజయనగరం. ఓకే, అంటే శ్రీకాకుళం విజిలెన్స్లో ఉన్నప్పుడు ఇసుక మాఫియా వాటి మీద ఎక్కువగా స్వాతి లక్రా గారు ఫోకస్ చేశారనేది. ఇసుక మాఫియా కానీ ఈ గ్రనైట్ ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో చాలా వరకు మేము పని చేసాము. అండ్ చాలా మంచి పని అయింది అక్కడ ఆ టైంలో. కానీ అప్పుడు మీ హస్బెండ్ కూడా శ్రీకాకుళం పనిచేసేవారు అనుకుంటా? ఎస్, హీ వాజ్ జాయింట్ కలెక్టర్. కానీ మీ ఇద్దరికి వివాహం అనేది ప్రేమ వివాహం లేదంటే? ఇట్ వాజ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. దో వీఆర్ బోత్ ఫ్రమ్ ద సేమ్ బ్యాచ్. ఆయన కూడా 95 బ్యాచ్. అండ్ ఎస్ అంటే మేము ఫౌండేషన్ కోర్స్లో మేము కలిసాము యాక్చువల్లీ. అండ్ అక్కడ పరిచయం అయింది. కానీ మళ్ళీ ఇద్దరు ఫ్యామిలీస్ కలిసి మళ్ళీ అరేంజ్ చేశారు. అంటే ఫస్ట్ మీరు చెప్పారు, తర్వాత సార్ చెప్పారు? సరే చెప్పారు. సో యాక్చువల్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేశారు నా బర్త్డే విష్ చేసుకోవడానికి. సో కానీ స్వాతి లక్రా గారిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ హస్బెండ్ చాలా కష్టపడ్డారనేది మీ డిపార్ట్మెంట్ అంటుంటారు. అట్లా కాదు. ఇన్ఫ్యాక్ట్ అంటే మన పరిచయం ఆల్రెడీ ఇది ఫౌండేషన్ కోర్స్లో మసూరిలో అయింది. సో అప్పుడు అంటే ఆయన ఎవరు నాకు తెలిసింది. నా ఫ్రెండ్స్ కూడా అంటే మంచి మాట చెప్పారు ఆయన గురించి. సో నేను సైబరాబాద్ కమిషనర్కి వచ్చిన టైంలో ఇక్కడ ఒక క్రైమ్ కనిపిస్తుంటుందండి. సిటీ అవుట్స్కట్స్ అంతా కూడా డెడ్ బాడీస్తోనే ఉండేది. అప్పుడులో కమిషనరేట్ కొత్తగా ప్రారంభం. ఆ టైంలో మీరు ఎలా వర్క్ చేసుకొచ్చారు? ఆ టైంలో అంటే కొత్త సైబరాబాద్ కమిషనరేట్, అది కూడా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల అంటే సైబరాబాద్. సో ఆ కొత్త కమిషనరేట్ వలన అంటే ఈ క్రిమినల్స్కి కూడా అది కొద్దిగా ఆలోచన. అంటే హైదరాబాద్లో క్రైమ్ చేసిన తర్వాత లేకపోతే మర్డర్ చేసిన తర్వాత సైబరాబాద్ ఏరియాలో బాడీస్ డంప్ చేయడం అలాంటి చాలా కేసెస్ వచ్చింది. తర్వాత కొన్ని సీరియల్ కిల్లింగ్స్ కూడా అప్పుడు చాలా వచ్చింది. కానీ అంటే ఒక డైనామిక్ పెట్రోలింగ్ తర్వాత అలాంటి డైనామిక్ వేస్ ఆఫ్ కంట్రోలింగ్ క్రైమ్ దీని వలన చాలా వరకు మళ్ళీ కంట్రోల్ అయింది. ఓకే, అక్కడ నుంచి విజయనగరం ఎస్పీ. ఎస్, విజయనగరం ఎస్పీ వెళ్ళేసరికి అక్కడ విజయనగరం సరౌండింగ్లో గుమ్లాశపురం, పార్థపురం లేదా పాచిపెంట, సాలూరు ఈ ప్రాంతం అంతా కూడా బాగా ఎఫెక్టెడ్ ఉంది. మీరు వెళ్ళక ముందే ఒక ఇన్స్పెక్టర్ని కూడా కోర్టులో కాల్చి చెప్పడం, ఇటువంటి సవాళ్ళ మధ్యన మీరు విజయనగరంలో ఏ విధంగా చేసుకొచ్చారు? అంటే ఎన్కౌంటర్లను ప్రోత్సహించారా లేదా సరెండర్ని తీసుకొచ్చారా? రెండు విధంగా మేము చేసాము. అంటే ఫస్ట్ ఈజ్ లొంగుబాట్ అంటే సరెండర్ చేసుకోవడానికి మన ప్రయత్నం ఎక్కువ ఉండేది. మేము దానివల్ల చాలా క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ కానీ
ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లోపల ఇంటీరియర్ ఏరియాస్లో, అది కూడా మన అంటే విలేజర్స్తో పాటు ఇది చేయడం జరిగింది. నేను ఎస్పీ చేసినప్పుడు టాక్ టైం కూడా అదే టైంలో జరిగింది. సో అప్పుడు అంటే వాళ్ళ సైడ్ నుండి కూడా వాళ్ళు ఏం చేయకూడదు, మన సైడ్ నుండి కూడా ఏం చేయకూడదు, అలాంటి సిచ్యువేషన్ కొంతసేపు కోసం ఉండేది. అదే టైంలో మేము అంటే ఈ టైంకి బాగా యూటిలైజ్ చేసుకోవడానికి క్యాంప్స్ ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రయత్నం ఉండేది. అప్పుడు ఒక కానిస్టేబుల్కి కూడా లోపల చాలా ఇంటీరియర్ ఏరియాలు కూడా పంపడం జరిగింది అనౌన్స్ చేసుకోవడానికి మేము అంటే ఒక నెక్స్ట్ డే లేకపోతే ఆ రోజుకి వచ్చి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. ఆ టైంలో మావోయిస్ట్ వాళ్ళు మన కానిస్టేబుల్కి కిడ్నాప్ చేశారు. సో ఇది అంటే టాక్ టైం ఉండేది. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేయకూడదు, మన సైడ్ నుండి కూడా ఏం చేయకూడదు. మేము అంటే పీస్ఫుల్గా పంపించాము కానిస్టేబుల్కి లోపల. అది కూడా క్యాంప్ చేసుకోవడానికి అంటే అనౌన్స్మెంట్ అంటే 1+1 వెళ్ళారు, సింగిల్గా వెళ్ళారు, వితౌట్ వెపన్, ఒక వెపన్ తీసుకొని వెళ్ళారు. ఓకే, జస్ట్ హిజ్ ఓన్ సేఫ్టీ కోసం షార్ట్ వెపన్ తీసుకెళ్ళి వాళ్ళు కిడ్నాప్ చేసి వెపన్ తీసుకెళ్ళారు. పీస్ టైం కాబట్టి కొట్టి పంపించారు. అప్పుడు అంటే నాకు చాలా అంటే ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ బికాజ్ ఇట్ వాజ్ పీస్ టైమ్ అండ్ దే హ్యాడ్ నాట్ దే హ్యాడ్ బీటన్ మై కానిస్టేబుల్, టేకెన్ అవే ద వెపన్ ఆల్సో. అప్పుడు మేము అంటే అక్కడ ఉన్న విలేజర్స్తో మాట్లాడడం జరిగింది. అండ్ అంటే ఇక్కడ నుంచి కూడా మాకు ప్రెషర్ ఉండేది హెడ్ ఆఫీస్ నుండి. కానీ మేము పూర్తి పీస్ఫుల్ వేలో అక్కడ క్యాంప్ కూడా కండక్ట్ చేసాము. ఆ రోజు క్యాంప్ కూడా కండక్ట్ చేసాము. విలేజర్స్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళతో మంచిగా మాట్లాడి ఒక మాట కూడా ఈ వెపన్ గురించి చెప్పలేదు. దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో స్టార్ట్ చేసాము దట్ అది అంటే మన కానిస్టేబుల్ మీకోసమే వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు మన వెపన్ తీసుకెళ్ళారు. సో ఈ ప్రెషర్ అంటే విలేజర్స్ మీద పెడితే వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడారు, మావోయిస్ట్తో మాట్లాడి తర్వాత మేబీ ఆఫ్టర్ ఐ థింక్ 1 month ఆఫ్ నెగోసియేషన్స్ మాకు మా వెపన్ వచ్చేసింది. సో ఐ థింక్ ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మావోయిస్ట్ పోలీస్కి వాళ్ళ వెపన్ వాపస్ చేయడం ప్రాబ్లీ ఫస్ట్ టైం ఉండేది. కానీ మీరున్న టైంలో పక్కన కోరాపట్లో ఒక పెద్ద ఇష్యూ జరగడం, దాదాపు 500 వెపన్స్ వాళ్ళు తీసుకెళ్లారు. అంటే మీ జ్యూరిడిక్షన్ కాకపోయినా వాళ్ళంతా ఏఓబి నుంచి వచ్చిన దళం ఆపరేషన్ చేశారు. ఆ టైంలో విజయనగరం బార్డర్ అంతా పాచిపేట, సాలూరు, కుర్రో ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఇటువైపు రాకుండా ఉండడానికి? చాలా యాక్షన్ అంటే తీసుకున్నాము. మన దగ్గర స్పెషల్ పార్టీస్ అండ్ అన్నీ ఉండేది. అండ్ వాళ్ళు చాలా తయారుగా అంటే ఉన్నారు ట్రైనింగ్స్ చేసిన తర్వాత. కానీ మన తరఫున రావడానికి ఎక్కువ లేదు మావోయిస్ట్. కానీ ఆ సైడ్లో ఒడిశా బార్డర్లో వాళ్ళ మూవ్మెంట్ చాలా ఉండేది. వాట్ వాజ్ హ్యాపెనింగ్ వాజ్ ఇప్పుడు ఆ టైంలో ఒడిశా పోలీస్ దగ్గర ఎంత అంటే అవగాహన లేదు మావోయిస్ట్ గురించి. వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాస్ గురించి కూడా పెద్ద అవగాహన లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే వాళ్ళకి మ్యాప్స్ కూడా పంపించాను సో దట్ నేను వాళ్ళ ఏరియా గురించి మాట్లాడితే దే షుడ్ నో. సో దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఎస్పీస్ వే వెరీ వెరీ కోఆపరేటివ్. వాళ్ళు కలిసి పని చేసుకో కాబట్టి మావోయిస్ట్కి బార్డర్స్ లేదు. వాళ్ళు అంటే అక్కడ ఈజీ ఉంటే వాళ్ళు అక్కడ వెళ్తారు, ఇక్కడ. సో
అందుకే ఆ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో చాలా బార్డర్ మీటింగ్స్ కూడా చేయడం జరిగింది. ఎస్పీస్ అక్కడ ఒడిశాలో ఉన్న ఎస్పీస్తో మన ఆంధ్ర ఆ టైంకి ఆంధ్ర ఎస్పీస్తో పాటు కూడా జరిగింది. అండ్ చాలా వరకు అంటే మనకు మంచి రిజల్ట్స్ కూడా వచ్చింది. అంటే మీరున్న టైంలో ఎన్ని ఎన్కౌంటర్లు అయ్యింది? ఎన్కౌంటర్ అనే వర్డ్ కాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ క్వైట్ అ ఫ్యూ అయింది. దాంట్లో ఒక దాంట్లో అంటే 3 మౌస్ కూడా హతమైంది. వాళ్ళు అంటే మన ఏరియాలో వచ్చి ఈ విలేజర్స్కి దగ్గర వెళ్ళి దే హ్యాడ్ మర్డర్డ్ 1 విలేజర్. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనకు కూడా వచ్చింది. సో అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఓకే, అదే టైంలో చలపతి అనే వ్యక్తి కూడా మిస్ అయ్యారనేది. యా, అంటే దిస్ వాజ్ నో ఐ మీన్ ఆ టైంలో ఇట్ వాజ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కోంబింగ్ ఆపరేషన్స్, ఇది రొటీన్గా మేము క్యారీ ఆన్ చేసాము. గంటి ప్రసాద్ అనే వ్యక్తిని కూడా బెదిరించారు పోలీసులు అనేది ఒక వార్త ఉందండి. బొబ్బిలి పోలీస్ స్టేషన్ వెనకున్న గంటి ప్రసాద్. దట్ వాజ్ రొటీన్ థింగ్ అండి. ఇట్ వాజ్ వీ యూస్ టు డూ దట్. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ వస్తే మేము మన చర్య తీసుకుంటాం. విజయనగరం తీసుకుంటే చాలా పీస్ఫుల్ ఏరియా అని చాలామంది ఆఫీసులు అంటారు, అంటే ఆ సరౌండింగ్ బోర్డర్ తప్పించి. ఇది కాకుండా అదర్ దాన్ పోలీసింగ్ మీరు విజయనగరంలో ఏం చేస్తారండి? అదర్ దాన్ పోలీసింగ్ అంటే చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా మేము టేకప్ చేసాము. స్కూల్ కూడా ఒక పెట్టడం జరిగింది పిల్లల కోసం, మన పోలీస్ సిబ్బంది పిల్లల కోసం ఒక స్కూల్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇంకా అంటే జనరల్గా అంటే జనరల్ క్రైమ్ గురించి మేము దాని గురించి కూడా ఫోకస్ చేసాము. స్పెషలీ ఇప్పుడు విజయనగరం టౌన్ చూస్తే ఇట్ వాజ్ అ నార్మల్ టౌన్. సో అక్కడ రాబరీస్ కానీ అది తగ్గడానికి కూడా, అండ్ ఇట్ వాజ్ క్లోజర్ టు అంటే రైల్వే స్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో బయట నుండి యూపీ నుండి గ్యాంగ్స్ వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు మేము కూడా అంటే చాలా వరకు వాళ్ళకి పట్టుకోవడం కూడా జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆఫ్ కోర్స్ ఎక్కువ అంటే ఆ టైంలో మావోయిస్ట్ ప్రాబ్లమే ఎక్కువ ఉండేది. ఓకే, అంటే మీరున్న దాదాపు 2 సంవత్సరాలు అక్కడ వర్క్ చేసినట్టారు విజయనగరం. అవునండి. కన్విక్షన్ రేట్ ఎంత ఉంటుంది? కన్విక్షన్ రేట్స్ కూడా అప్పుడు మెయిన్గా అంటే ప్రాపర్ మానిటరింగ్ ఆఫ్ ద కోర్ట్స్ మేము చేసాము. అప్పుడు నాకు గుర్తు లేదు కానీ ఎస్, వీ వర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు కంట్రోల్ ద ఎన్ష్యూర్ దట్ కన్విక్షన్ రేట్స్ ఆర్ ఆల్సో. విజయనగరం తర్వాత విజయనగరం అయిన తర్వాత నేను ఇక్కడ బటాలియన్స్ చేశాను. ఇప్పుడు బటాలియన్స్ ఇన్ఫ్యాక్ట్ నేను 3 బటాలియన్స్ చేశాను. 4th బటాలియన్, 8th బటాలియన్, 1st బటాలియన్. అండ్ దాని తర్వాత నేను డీసీపీ హైదరాబాద్ నార్త్ జోన్గా చేశాను. నార్త్ జోన్ ఇక్కడ ఏ విధంగా క్రైమ్ ఉండేదండి అప్పుడు? నార్త్ జోన్లో ఎక్కువ అంటే రైల్వే స్టేషన్, సో అక్కడ క్రైమ్ ఉండేది. అదేవిధంగా అప్పుడు కొత్తగా ఇది యుఎస్ కౌన్సిలేట్ జస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు అది కూడా మన కోసం చాలా పెద్ద అంటే సెక్యూరిటీ హై ఇంపార్టెంట్ ఏరియా ఉండేది. అదేవిధంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ అప్పుడు ఉండేది. సో అలాంటి ఇట్ వాజ్ నార్మలీ అంటే అందరు చెప్తున్నారు నార్త్ జోన్ అంటే పీస్ఫుల్ ఏరియా ఉంది. సికింద్రాబాద్ సైడ్ వరకు చూస్తే అది ప్రజలు కూడా చాలా పీస్ లవింగ్ ఉన్నారు. సో అక్కడ మాకు పెద్ద ప్రాబ్లం రాలేదు. మెయిన్గా అంటే ఈ రైల్వే స్టేషన్స్ ఏరియా. నెక్స్ట్ పోస్టింగ్ అక్కడ నుంచి మళ్ళీ నేను అక్కడ నుంచి హైదరాబాద్ రేంజ్ వచ్చాను. డిఐజీ హైదరాబాద్ రేంజ్ వచ్చాను. డిఐజీ హైదరాబాద్ రేంజ్ వచ్చినప్పుడు
అదే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో అప్పుడు కూడా పెద్ద అంటే నల్గొండ అండ్ మహబూబ్ నగర్ ఇలాంటి రంగారెడ్డి వికారాబాద్ ఏరియాలో కూడా చాలా ధర్నాస్ ఇవన్నీ జరిగింది అప్పుడు. కానీ ఈ అన్ని ధర్నాకి మన మెయిన్ ఉద్దేశం అంటే ప్రజలు అంటే ఒక ఇమోషనల్గా వాళ్ళు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా అంటే వీ డిడ్ నాట్ యూజ్ ఫోర్స్, మ్యాక్సిమం మేము ఫోర్స్ యూజ్ చేయలేదు. లాఠీ చార్జ్ అంతే ప్రాబ్లీ ఎప్పుడూ చేయలేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ జస్ట్ ఎన్ష్యూర్ దట్ అంత పీస్ఫుల్లీ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను విశాఖపట్నం రేంజ్ డిఐజీ విశాఖపట్నంగా చేశాను. మీరు వైజాగ్ రేంజ్ డిఐజీకి వెళ్ళేసరికి ఏఓపీ కూడా పీక్ స్టేజ్లో ఉందండి. మీరు ఆల్రెడీ విజయనగరం చేశారు, వైజాగ్ వచ్చింది. అక్కడ మూమెంట్లో కూడా బాగానే అప్పుడు కూడా అంటే I will say Sealeru, all those areas were still affected. So appudu AOB area chala dense forested, daniki terrain ante vere vidhanga undi, 1400 trig heights. So it was a very different area. Gani na SPs to paatu nenu కూడా చాలా ఇంటీరియర్ ఏరియాస్లో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కువ అంటే ఎవరు మావోయిస్ట్ యునో దే ఆర్ నాట్ టు బీ సీన్. వాళ్ళ పేరెంట్స్తో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ద్వారా అంటే వీళ్ళకి మెయిన్ స్ట్రీమ్లో రావడానికి యూనో చెప్పడం. సో అలాంటి మేము చాలా వరకు చేసాము. కానీ మీరున్న టైంలోనే డొంకరాయ్ ఎన్కౌంటర్ ఒకటి జరిగింది. డొంకరాయ్ ఎన్కౌంటర్ సిలేరు దగ్గర? నో, అప్పుడు మీకన్నా ముందు జరిగింది ప్రాబబ్లీ. యా. కానీ మీరు కొంతమంది అది మావోయిస్టుల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి బట్టలు పెట్టి మీరు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అడవిలో ఉన్న రమ్మని తీసుకొచ్చారు. మీరు చెప్పిన ఆ టెక్నిక్ యూస్ఫుల్ అయిందంటారా? అంటే అట్లీస్ట్ విలేజర్స్ మనతో పాటు ఉండేవారు, యూనో. అంటే మేము అంటే విలేజర్స్తో పాటు ఉన్నాము. మేము అంటే వీఆర్ నాట్ నెగటివ్గా మేము లేదు. అండ్ వీలైతే వాళ్ళు రావాలి, మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ చేయాలి. అండ్ చాలా అంటే మెయిన్ స్ట్రీమ్లో వస్తే చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. సో ఇలాంటి చెప్పడం అంతే మా బాధ్యత ఉంది. సో అందుకే మేము లోపల వెళ్ళాము, క్యాంప్స్ కూడా కండక్ట్ చేసాము, అండ్ విలేజర్స్తో వాళ్ళ పేరెంట్స్తో కలవడం జరిగింది. ఓకే, వైజాగ్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? వైజాగ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఐజీ ట్రైనింగ్గా చేశాను. ఓకే మేడం, వైజీ ట్రైనింగ్ కాకముందు ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్తే మీరు విజయనగరం ఎస్పీగా చేసుకొచ్చారు. తర్వాత వైజాగ్ రేంజ్ మావోయిస్టులు ఎఫెక్టెడ్ చూశారు. అంటే మావోయిస్టు సమస్య అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనుకుంటామా, లేదా ఇది పావర్టీ ఇష్యూగా తీసుకుంటామా? ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ I will not say totally for us it is a law and order problem. Okay, the thing is వాళ్ళు ఎప్పుడు వెపన్స్ తీసుకొని ఏదైనా చేస్తే న్యాచురల్గా ఇట్ ఈస్ అగేన్స్ట్ ద లా. సో వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ యాజ్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఓన్లీ. సో యాజ్ ఫార్ యాజ్ పోలీస్ ఇస్ కన్సర్న్, మేము కన్సర్న్గా ఉన్నాము. దే ఆర్ కిల్లింగ్ పీపుల్. న్యాచురలీ ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఫర్ అస్. అంటే ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు అది అడ్డంగా పెడుతున్నారు. ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఫర్ అస్. సో మన వరకు చూస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. అంటే మీ వరకు వెపన్ పట్టుకున్నాడు కాబట్టి వాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మీరు కేసులు ఇస్తారు. కానీ ఆ వ్యక్తి వెపన్ పట్టుకోవడానికి రీజన్ ఒకటి ఉంటుందండి. ఆ రీజన్ అనేది వేరే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇన్డెప్త్గా వెళ్ళిపోవడం అనేది. అది ఐడెంటిఫై చేయడం అనేది
వేరే డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్ కాదు. కానీ అది పేపర్ మీద పెట్టడం అనేది కొంతవరకు కరెక్ట్ ఏమో కదండి. See, what I would say is, ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి. ప్రాబ్లం వెపన్స్ పట్టుకోవడం అనేది క్రైమ్, దాన్ని మీరు కంట్రోల్ చేయడం అనేది డెఫినెట్గా మీ డిపార్ట్మెంటే. కానీ డెప్త్గా వెళ్తే వాటి వెపన్ పట్టుకోవడం ఒక రీజన్ కనిపిస్తుంటుంది. ఆ రీజన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేస్తారు. రీజన్ కావచ్చు, కానీ దానికి కూడా సొల్యూషన్స్ మేము ఇవ్వచ్చు. అవును, ఓకే, దానికి ఈ వెపన్స్ పట్టుకోవడానికి అవసరం లేదు, అది నా అభిప్రాయం. ఓకే, అంటే మీ అభిప్రాయంలో వెపన్ పట్టుకోకుండా ఫైట్ చేయొచ్చు అన్నది మీ దగ్గర? ఫైట్ చేసుకోవచ్చు, లేకపోతే అది మెయిన్ స్ట్రీమ్లో వచ్చి ఫైట్ చేసుకోవచ్చు, మెయిన్ స్ట్రీమ్లో వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు. మన ప్రభుత్వం, మన అడ్మినిస్ట్రేషన్ దానికోసమే ఉంది కదా. సో వీఆర్ దేర్, దే షుడ్ అట్లీస్ట్ బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. కానీ అప్పట్లో ఉన్న మూమెంట్ ఇప్పుడు క్రమేపీ పూర్తిగా తగ్గిపోయింది. తెలంగాణ స్టేట్ అయితే ఇంకా 0 స్టేజ్కి వచ్చి అనుకోవచ్చు. దానికి రీజన్ ఏమనుకుంటారండి? గవర్నమెంట్ పథకాల కింద వరకు వెళ్ళడం అంటారా, లేదా వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవడం అంటారా? చాలా కారణం ఉండవచ్చు. వన్ థింగ్ ఈజ్ అట్లీస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మేము అంటే చాలా మన పోలీస్ సిబ్బంది మేము లూజ్ చేసేము ఈ మావోయిస్ట్ వలన. దీనివలన సో ద థింగ్ ఈజ్ న్యాచురలీ దిస్ వాజ్ మోర్ లైక్ అ మావోయిస్ట్ వర్సెస్ ద పోలీస్, బికాజ్ వాళ్ళు అంటే దే వర్ టార్గెటింగ్ అస్ ఓన్లీ. సో వీ హ్యాడ్ టు కంట్రోల్ దెమ్. అండ్ మన తెలంగాణలో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ బిన్ డన్. వీ హ్యావ్ బిన్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నాట్ దేర్ రైట్ నౌ. ఓకే, ఇంకా మావోయిస్టు టాపిక్ పక్కన పెడితే ఐజీ ట్రైనింగ్గా మీరు వచ్చారు. కొంతకాలం చేస్తున్న టైంలోనే కేసీఆర్ గారు మిమ్మల్ని పిలవడం, మీకు ఒక అదనపు బాధ్యత ఇచ్చారు, షీ టీమ్ సక్సెస్ అయ్యారు. తర్వాత మీరు భరోసా అని కేంద్రం, తర్వాత తెలంగాణలో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఇన్ఛార్జ్. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఉన్న మహిళలకి లేదా తెలంగాణకు రావాల్సిన మహిళలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారండి భద్రత విషయంలో? ఇప్పుడు చేయడానికి చాలా ఉంది. అండి ఇప్పుడు మహిళల భద్రత అంటే పెద్ద టాపిక్ ఉంది. మహిళల భద్రత అంటే ఎప్పుడూ మహిళ పుట్టిన ముందే నుండి ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్. అండ్ దెన్ ఇది అంటే ఇట్ ఈస్ అ ఆన్ గోయింగ్ ప్రాబ్లం. ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. దాని గురించి ప్రత్యేకంగా ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా తయారు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఒక జియో కూడా మేము ప్రభుత్వంకి పంపిస్తాము. అదేవిధంగా ఇంకా స్టాఫ్, ఇంకా ఆఫీసర్స్ కూడా ఈ వింగ్కి రావడానికి మన ప్రయత్నం ఉంది. సో దాట్ పూర్తి అగైన్ 360 degreesలో మేము పిల్లల గురించి ప్రాబ్లమ్స్ గురించి, తెలంగాణలో ఉన్న మహిళల పిల్లల ప్రాబ్లమ్స్ గురించి వీ విల్ బీ ఏబుల్ టు డూ. అండ్ అది మాత్రమే కాదు, మేము ఇక్కడ నుంచి అనలైజ్ కూడా చేస్తాము ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు ఇది ఉంది. దాని తర్వాత దానికి రూట్ వరకు వెళ్ళిన వరకు అది మన బాధ్యత ఉంటుంది. సో నాట్ ఓన్లీ షీ టీమ్స్, ఇది షీ టీమ్స్ అంటే ఒక మాడ్యూల్ లాగా ఉంటుంది. దట్ ఈస్ ప్రోయాక్టివ్ అప్రోచ్. భరోసా అంటే ఆఫ్టర్. సో దాంట్లో తర్వాత మన మొత్తం ఎన్నో కేసెస్ ఉన్నాయి, స్పెషలీ పాక్సో, ద పిల్లల మీద లైంగిక దాడుల మీద పాక్సో యాక్ట్ మేము సెక్షన్స్ రిజిస్టర్ చేస్తున్నాము. దానికి కూడా ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది ఉమెన్ సేఫ్టీ వింగ్లో. వాళ్ళు అన్ని కేసెస్ నడుస్తుందా లేదా సరిగా అది చేసుకోవడానికి కూడా మన ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ కూడా మేము ఏర్పాటు చేసాము. ఇది ఒక రకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాగా ఉంది. అండ్ ఇది కూడా ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము కట్టాము. ఇలాంటి అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అయింది. అండ్ దాంట్లో మాకు ఆల్మోస్ట్ 27 కన్విక్షన్స్ కూడా వచ్చింది. దాంట్లో ఆల్మోస్ట్ ఐ థింక్ 4 or 5 లైఫ్ సెంటెన్సెస్
10 years out of ante it is a continuous process, right? I'm saying only in this 1 year aim cases probably out of I will say about 30 to 35% convictions, percentage wise చూస్తే. ఇప్పుడు చాలా కేసెస్ సపోజ్ హోస్టైల్ అంటే విక్టిమే హోస్టైల్ అయిపోయారు, అలాంటి కేసెస్ వలన కూడా అక్విటల్స్ కూడా నడుస్తుంది. కానీ మన ప్రయత్నం అంటే అట్లీస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ ఎక్కడ అంటే ఇలాంటి సీరియస్ కేసెస్ నేచర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి దానికి డెఫినెట్గా కన్విక్షన్స్ రావాలి. అది that will only come if we properly monitor all the cases right till the end. ఇప్పుడు హైదరాబాద్లో దిస్ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్లో ఒక లీగల్ సపోర్ట్ ఆఫీసర్ కూడా ఉన్నారు భరోసాలో. నా ప్రతి కేస్ ఒక వారం సపోజ్ అ కేస్ ఇస్ కమింగ్ ఫర్ హియరింగ్, a week in advance ఆమె అందరికీ బ్రీఫ్ చేస్తారు, విక్టిమ్స్కి బ్రీఫ్ చేస్తారు, విట్నెసెస్కి బ్రీఫ్ చేస్తారు, ఈ ఐఓస్కి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరు కలిసి, సో దాట్ కేసెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి యునో ద విక్టిమ్ విల్ ఆల్సో will know what to say and they will refresh their memories also. So atla aithe maaku convictions definitely ga vastadi. Ante meer ee process lo victim ki తో పాటు విట్నెస్ కి ఎంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు? whatever possible మేము చేస్తున్నాము. ఇప్పుడు విక్టిమ్స్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు భరోసా దగ్గర ఒక వెహికల్ కూడా ఉంది, కానీ దాంట్లో భరోసా రాసి ఉంది. సో విక్టిమ్స్ ఇంట్లో వెళ్ళినప్పుడు మేము అంటే వేరే నాన్ బ్రాండెడ్ వెహికల్ ఆర్ ట్యాక్సీస్ మన సపోర్ట్ ఆఫీసర్స్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర వెళ్తున్నారు. సో విక్టిమ్ సపోర్ట్కి భరోసా పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సపోజ్ ఒక చైల్డ్ విక్టిమ్ ఉంటే ఆ చైల్డ్ విక్టిమ్కి సపోజ్ ఆ చైల్డ్ విక్టిమ్ ద పర్పెట్రేటర్ అక్యూజ్డ్ పర్సన్ అదే ఇంట్లో ఉన్నారు, స్టెప్ ఫాదర్ కావచ్చు, అంకుల్ కావచ్చు, అప్పుడు దాట్ చైల్డ్ హ్యాస్ టు బీ టేకన్ అవుట్ ఫ్రమ్ దాట్ హౌస్. సో ఆ చైల్డ్కి మేము అది స్కూల్ కానీ హాస్టల్లో అడ్మిషన్ కూడా మేము పెడుతున్నాము, దానికి ఫీజు కూడా భరోసా ద్వారా మేము కడుతున్నాము. ఓకే, కానీ విట్నెస్ సెక్యూరిటీ అండి, విట్నెస్ సెక్యూరిటీ అవసరం ఉంటే డెఫినెట్గా మేము ప్రొవైడ్ చేస్తాము. కానీ ఇంత మీరు ప్రొవైడ్ చేస్తున్న తెలంగాణ స్టేట్లో అక్కడక్కడ ఎందుకండి మరి గాంధీనగర్ లాంటి ఇష్యూస్ కానీ ఇలా మిర్యాలగూడ లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అంటారు? ఎస్, వీ హ్యావ్ టు వర్క్ మోర్, I do feel, but these are one-off cases. అది అంటే ప్రతిరోజు ఇలాంటి కేసెస్ జరగడం లేదు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ సేయింగ్ ఎస్ వీ హ్యావ్ టు డూ మోర్. అండ్ దానికి ఐ థింక్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ అక్యూజ్డ్ పర్సన్స్ మన దగ్గర వస్తే వాళ్ళకి వేరే విధంగా ఒక స్టడీ అతని సైకిక్ బిహేవియర్ ఉంటే వాళ్ళకి అబ్జర్వేషన్ అది దట్ ఈజ్ ఇంపార్టెంట్. కొన్ని కేసెస్లో వాళ్ళు మన దగ్గర రాలేదు, అప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగింది. సో నా అభిప్రాయం అంటే మీకు డౌట్ కూడా ఉంటే దట్ ఒక పర్సన్ మే రిసార్ట్ టు సమ్ కైండ్ ఆఫ్ వైలెన్స్, దయచేసి మన నోటీస్లో తీసుకురావాలి. ఇది కాకుండా తెలంగాణ స్టేట్లో ఉమెన్ ట్రాఫికింగ్ మీద కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు విమెన్ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి కూడా ఇప్పుడు ఆపరేషన్ స్మైల్ కూడా మన దగ్గర ఉంది. మన ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అది మామూలుగా ట్వైస్ ఇన్ ఎ ఇయర్ చేస్తున్నాము, కానీ కంటిన్యూస్గా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో ప్రత్యేకంగా పిల్లలకి సపోజ్ ఒక ఎఫ్ఐఆర్ అయింది అండ్ ఒక సైడ్లో
ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఉంటే ఈ రెండు అంటే అప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు మ్యాచ్. అంటే ఒక ఎఫ్ఐఆర్ ఉంది, ఒక చైల్డ్ ఒక హోమ్లో ఉన్నారు, కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు పుట్ ద టూ టుగెదర్. సో దానికి మేము ఒక ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కూడా తయారు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా చాలా సక్సెస్ఫుల్ కేసెస్ కూడా మేము పట్టుకున్నాము. అండ్ అంటే చాలా పేరెంట్స్ వరకు మేము ఈ రిస్టోర్ కూడా చేయడం జరిగింది. యాజ్ ఫార్ as ట్రాఫికింగ్ ఇస్ కేసెస్ కన్సర్న్డ్, మేము కొంతమంది NGOsతో పాటు కూడా మేము పనిచేస్తున్నాము. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా మేము చేస్తున్నాము. మేడం, ఇప్పుడున్న డిపార్ట్మెంట్లో కొత్త పథకాలు ఏం తీసుకొస్తున్నారు? మహిళలకు భద్రతకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? పక్క రాష్ట్రాలకు కానీ పక్క దేశాల నుంచి వచ్చిన మహిళలు హైదరాబాద్ రావాలంటే వాళ్ళకి ఎలాంటి మీరు భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక మేసర్స్ సర్వే US నుండి ఒక సర్వే జరిగింది. దాంట్లో ఇండియాలో హైదరాబాద్ తర్వాత పుణేకి ద మోస్ట్ లివబుల్ సిటీ కూడా చెప్పడం జరిగింది, అంటే సర్వేలో అయింది. సో యాక్చువల్గా మన విమెన్ సేఫ్టీ వింగ్ కూడా దీనివల్లనే ఏర్పాటు చేయడం జరిగింది. సో దట్ మన ఫోకస్డ్గా మేము పిల్లల గురించి, మహిళల గురించి, వాళ్ళ భద్రత గురించి మేము చర్య తీసుకోవచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు మహిళల పిల్లల గురించి చూస్తే మొత్తం హైదరాబాద్లో తర్వాత తెలంగాణ స్టేట్లో చాలా వరకు ఇనిషియేటివ్స్ కూడా చేయడం జరిగింది. షీ టీమ్స్ కావచ్చు, భరోసా సెంటర్స్ కావచ్చు, ఇప్పుడు మొత్తం స్టేట్లో చేస్తాము. అదేవిధంగా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ మాత్రమే కాకుండా రేప్ కేసెస్ కూడా మేము స్పీడ్ ఫాస్ట్ ట్రాకింగ్లో చేస్తాము. అదేవిధంగా CCTV కెమెరాస్ ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా నేరాలు జరిగితే ఫస్ట్ ఇస్ డెటరెన్స్, అంటే అందరు చూస్తారు కెమెరా ఉంది కాబట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. నంబర్ 1. సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా విదిన్ 24 to 48 అవర్స్లో మేము క్రైమ్కి డిటెక్ట్ చేస్తున్నాము. సో CCTV కెమెరాస్కి తో కూడా మాకు చాలా సక్సెస్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు హాకాయ్ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. దాట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ మొబైల్ అప్లికేషన్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో అందరు దానికి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ట్రావెలింగ్ అప్పుడు కూడా మీరు SOS బటన్ ఉంది, అది ఎమర్జెన్సీలో నొక్కితే 5 ఫ్రెండ్స్కి వరకు వస్తుంది. అదేవిధంగా మన పెట్రోల్ వెహికల్ ఏదోతో అంటే దగ్గరలో ఉంది అది కూడా వచ్చేస్తుంది, కంట్రోల్ రూమ్ అందరు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అది కూడా అందరు యాక్చువల్గా డౌన్లోడ్ చేయాలి. అది కాకుండా వీ ఆల్సో హ్యావ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. సో సైబర్ క్రైమ్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ విమెన్, అందరికీ మన దగ్గర ద లేటెస్ట్ సాఫ్ట్వేర్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో మేబీ ఇఫ్ నాట్ ఇన్ 2 days 10 days కానీ డెఫినెట్గా మేము పట్టుకుంటాము. అంతవరకు అంటే అష్యూరెన్స్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇంకా మన దగ్గర వీ హ్యావ్ దీస్ పెట్రోల్ వెహికల్స్, దెన్ దీస్ ఆపరేషన్ స్మైల్ పిల్లల గురించి. సో ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ మేము పెట్టాము సో దట్ మన మహిళలు పిల్లలు అందరు అంటే సేఫ్గా ఉన్నారు. ఓకే, బట్ ఫైనల్గా 2 క్వశ్చన్స్ అండి. నెంబర్ 1, ఒక ఆఫీసర్ దగ్గర 3 సార్లు పనిచేశారు మీరు. ఫస్ట్ కమిషనర్ సైబరాబాద్ ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు, తర్వాత మహేందర్ రెడ్డి గారు హైదరాబాద్ కమిషన్ వచ్చినప్పుడు మీరు వర్క్ చేశారు, ప్రస్తుతం మహేందర్ రెడ్డి గారు డీజీగా ఉన్నప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు. అసలు ఆయనతో వర్క్ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందండి? ఒకటి క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న యువతలకి అమ్మాయిలు రావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? మహేందర్ రెడ్డి గారు
వరకు వస్తే హీఈస్ అ వెరీ డైనామిక్ ఆఫీసర్, ఎక్సలెంట్ లీడర్, ఎక్సలెంట్ బాస్ ఐ వుడ్ సే. ఈ 3 సార్ నేను పనిచేసాము సార్ దగ్గర. అండ్ ఆయన విజన్ అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ క్లోజ్, హీ హ్యాస్ అ వెరీ లాంగ్ సైటెడ్ విజన్. సో ఆయన ఏదైనా పని చేస్తే హీ థింక్స్ అబౌట్ ద ఫ్యూచర్ అండ్ హీ ప్లాన్స్ అవుట్. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట ఆయన ప్రతిసారి చెప్తున్నారు, ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ 80%, ఇంప్లిమెంటేషన్ అంటే 20% ఉంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ వెల్, దెన్ ఇంప్లిమెంటేషన్ ఇట్ విల్ బీ వెరీ ఈజీ ఫర్ యూ. సో అది నేను గుర్తుపెట్టి పనిచేస్తున్నాము. అండ్ చాలా నేర్చుకోవడానికి ఉంది సార్ దగ్గర నుండి. సో ఇన్ఫ్యాక్ట్ అండ్ హీ ఆల్వేస్ ఎన్ష్యూర్స్ దట్ అందర్ అంటే ఒక స్మైలింగ్ ఫేస్తో పాటు ఆయన హీ గెట్స్ ద వర్క్ డన్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో హీ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ ఐ వుడ్ సే. అండ్ ఇట్ ఈస్ I feel very comfortable in working with him. Okay. Second question. Yeah. Now, second question ante youth, whether it is men, women, police department lo cheyadaniki chaala unnai. Ikkada ante మీరు వస్తే, మీరు ఏదైనా పని చేస్తే దానికి సాటిస్ఫాక్షన్ ఒక వేరే లెవెల్లో ఉంది. చాలా టైంలో వెదర్ ఇట్ ఈస్ కిడ్నాపింగ్ కేసెస్ ఆర్ ఇలాంటి మహిళా భద్రత వాట్ ఎవర్ ఆర్ క్రాకింగ్ అ కేస్, దానికి ఒక వేరే విధంగా సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ పీపుల్ షుడ్ జాయిన్, చాలామంది రావాలి పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆల్రెడీ మహిళల గురించి ఆల్రెడీ 33 and 1/3% రిజర్వేషన్ కూడా ఉంది సివిల్ డిపార్ట్మెంట్లో. అదేవిధంగా ఆర్మ్డ్ రిజర్వ్లో కూడా 10% రిజర్వేషన్ ఉంది. సో ఐ థింక్ అందరు రావాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ అ గుడ్ డిపార్ట్మెంట్. అండ్ ప్రత్యేకంగా తెలంగాణలో ఇప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన వే ఆఫ్ ఫంక్షనింగ్ వేరే స్టేట్స్ నుండి ఇట్ ఈస్ మచ్ బెటర్. చాలా స్టేట్స్ దగ్గర నుండి ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఉన్న ఇనిషియేటివ్స్ చూసుకొని మళ్ళీ అక్కడ కూడా రెప్లికేట్ చేస్తున్నారు. ఓకే, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఫస్ట్ ఈజ్ టాక్ ప్రాపర్లీ, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంతే మేము ఆ పని చేసుకోవచ్చు ఆర్ ప్రాబబ్లీ వీ కెనాట్ డూ ఇట్, దట్ ఈస్ అప్ టు ద కేస్, డిపెండింగ్ ఆన్ ద కేస్. బట్ ఒకసారి మేము మంచి మాట చెప్తే అట్లీస్ట్ పెటిషనర్కి 90% సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దట్ అట్లీస్ట్ ఐ వాజ్ హర్డ్. సో నేను అదే చెప్తున్నాను, వీ షుడ్ టాక్ ప్రాపర్లీ, వీ షుడ్ రెస్పెక్ట్ ది అదర్ సైడ్. అండ్ ఐ థింక్ వీ షుడ్ గో యాజ్ పర్ రూల్. చాలా రూల్స్ ఉన్నాయి చేసుకోవడానికి. సో ఐ థింక్ యాజ్ పర్ రూల్ మేము వెళ్తే చాలా చేసుకోవచ్చు. ఓకే, అమ్మాయిలు ఎవరైనా పోకిరీలు వేధిస్తే ఫస్ట్ వెపన్ గట్టిగా అరవమని స్వాతి లక్రా గారు సూచిస్తున్నారు. గట్టిగా అరిస్తే అక్కడ వచ్చిన పోకిరి భయపడి పారిపోతాడు. సెకండ్ వెపన్ మీ దగ్గరున్న ఏదో ఒక ఆయుధంతో, అంటే గొడుగు కానీ అంబ్రెలా కానీ లేదా బ్యాగ్తో కానీ ఒక చిన్న కిక్ ఇస్తే పారిపోతాడని. అంటే పోలీసులు వచ్చే వరకు వెయిట్ చేయకుండా ముందు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఈ 2 వెపన్స్ యూజ్ చేయాలంటూ స్వాతి లక్రా గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్కి రావాల్సిన వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ చేయాలని మోటివేట్తో రండి తప్ప డబ్బుల కోసం కాదు అంటూ మరొక మెసేజ్ ఇచ్చారు. మరి ఇంకొక మెసేజ్, డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్ పట్ల చిరునవ్వుతో మాట్లాడితే 90% అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటూ ఇంకొక 3వ మెసేజ్ ఇచ్చారు. ఇది ఈ వారం స్వాతి లక్రా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. హలో, నా పేరు స్వాతి లక్రా. నేను ఐజీ లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్ ఆఫ్ విమెన్ సేఫ్టీ తెలంగాణలో పనిచేస్తున్నాను. నేను ఐ డ్రీమ్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాను మురళీధరన్ గారుతో పాటు.
kindly watch this. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.